ఇంట నుండనొల్లడు ఉలుకులలో కాని ఎనయ సింహం ఎక్కడెద్దు కాని చిలువా చెప్ప సిగ్గయ్యేడిది వెర్రి అనగ శివుడే ఎప్పుడు వినవే చెప్పుమా అన్నాడు. నాకు చెప్పడానికి సిగ్గుగా ఉందో విషయం. ప్రపంచంలో వెర్రాడు ఎవరైనా ఉంటే శివుడోడే, నేనలేదు బ్రహ్మచారి అంటూ ఒక మాట అన్నాడు. ఇంట నుండనొల్లడు ఉలుకులలో కాని. రేపు పొద్దున్న పెళ్ళయిందనుకో గృహప్రవేశం చేయించాలి అత్తవారింట్లో. ఎక్కడికి తీసుకెడతాడో తెలుసా? శ్మశానానికి తీసుకెడతాడు. అక్కడ మీ కాపరం ఉంటావా? ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి? ఆవిడే అడిగింది పార్వతీదేవి, ఏమండి కైలాస పర్వతం మీద ఉంటాం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మీరు, ఎందుకంటే ఆ శ్మశానంలో ఉంటుంటారు? కొంతమంది పని కట్టుకుని అదే పనిగా శివుడు శ్మశానవాసి అని అక్కర్లేని ప్రచారాలు అన్నీ మొదలెడుతున్నారు కదా, ఎందుకండి ఆ శ్మశానంలో ఉంటారని అడిగింది. అడిగితే ఆనాడు మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్పాడు, పార్వతి నేనేం ఉత్తినే చేతకాని వాడనై ఉండలేదు, బ్రతికున్నన్నాళ్ళు అక్కడికెడదాం ఇక్కడికెడదామని పని లేకపోయినా షికార్లు తిరిగి నేను ఇంతటి వాణ్ణి అని గుండెల మీద చెయ్యేసుకుని ఇంత గర్వించి మా ఆవిడ, మా పిల్లలు, మా అన్నయ్య, మా తమ్ముడు, మా స్నేహితులు ఇంతమందిని చూపించినవాడు ప్రాణం పోయిన తర్వాత ఎండు కర్రల మీద పడుకోబెట్టి తాడుతో కట్టేసి ఒంటి మీద కేవలం అత్యంత చవకబారు వస్త్రం ఒకటి పెట్టి పాడి మీదకి తీసుకెళ్ళేటప్పుడు ఆ బట్ట కూడా తీసేసి కట్టెల మీద పడుకోబెట్టి ఇంధనం పోసి కర్త వచ్చి అగ్నిహోత్రం వెలిగిస్తే తల దగ్గర నుంచి కాలుతూ వచ్చేసి తల బద్దలైపోయిన తర్వాత అరికాళ్ళల్లోంచి నెత్తురు ముద్దలు ముద్దలుగా పైకొస్తుంటే పెద్ద కాడ పట్టుకుని కాళ్ళు పైకెత్తి వెనక్కి పారేస్తే నా ఒళ్ళు అనుకుని మురిసిపోయిన వాడు కట్టెలలో కాలిపోతుంటే జీవుడు పైకి లేచి చీకటి పడుతోందని వచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతే ఒక్కడే ఉండిపోయానని బెంగ పెట్టుకుని ఏడుస్తుంటే నేనున్నానని ఓదార్చడానికి ఉన్నానట. నేను లేకపోతే చచ్చినవాడు చస్తాడు పార్వతి, అందుకున్నానన్నాడు. అది ఆయన ఔదార్యం. చేతకాక అక్కడ ఉండలేదు, అన్నవాడిని ఓదార్చకుండా ఉంటే తెలిసి వస్తుంది వాడికప్పుడు శివుడు శ్మశానవాసని విమర్శించడం ఏమిటో కాదు. అసలు మీకు ఒక యథార్థం చెప్పాలంటే రెండే ఉంటాయి ఈ లోకంలో, ఉంటే శ్మశానం ఉంది, లేకపోతే మంగళప్రదత్వం ఉంది, అంతే. అసలు ఈ భూమండలమే పెద్ద శ్మశానము. చచ్చిపోయాక శ్మశానానికి తీసుకెళ్లారా? శ్మశానానికి వెళ్ళాక చచ్చిపోయారా ఎవరైనా? నాకు చెప్పండి. శ్మశానానికి వెళ్ళి చచ్చిపోయిన వాడు లేడు. ఇంట్లో చచ్చిపోయాడు, హాస్పిటల్లో చచ్చిపోయాడు, రోడ్డు మీద చచ్చిపోయాడు, ఎక్కడ పడితే అక్కడే చచ్చిపోయారు. ఆఖరికి నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడుతుంటే ఈ ధ్వని ప్రకంపనలకి సూక్ష్మాంగ జీవులు చచ్చిపోయాయి. చచ్చిపోయినదంతా అమంగళత్వం, కానీ చచ్చిపోయిన వాడిని బ్రహ్మాండంలో కలిపింది ఎదుగు అమంగళత్వం అయింది. అందుకని లోకము శ్మశానమనైనాను, అసలు శ్మశానం అన్న మాట లేదనన్నాను. శివుడు శ్మశానవాసని నువ్వు గుండెలు బాదుకుని మాట్లాడడం ఏంటి? అర్థం లేని విషయం. తప్పు. అటువంటి తప్పుడు ప్రచారాలు చేయకూడదు. సనాతన ధర్మాన్ని పాడు చేయడం అది. కాబట్టి పరమశివుడు అనుశాసనిక పర్వంలో ఇటువంటి వాళ్ళు పుడతారని తెలిసే పార్వతీదేవి చెప్పించింది ఆయన నోటి వెంటే. నేను అందుకుంటాను అక్కడ కాదు. అక్కడ భూత ప్రేతములు ఉంటాయి, అవి ఇళ్లల్లోకి చొరబడతాయి. చొరబడమనుకుంటున్నారేమో. ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని ఎందుకంటున్నారు మరి పూజ చేసేటప్పుడు? లేని వాటిని లేమ్మంటారా? ఇక్కడ ఉంటే కదా ఎవరినైనా అమ్మ మీరు లేవండి అంటాను. ఎవరూ లేకుండా ఉత్తినే లేవండి అంటే నేను పిచ్చాండి అంటే. ఉన్నాయి కదా భూత పిశాచాలు, అందుకే కదా ఉత్తిష్టంతో భూత పిశాచాహ అంటున్నారు. అవి ఇళ్లల్లోకి వెళ్ళి భగవత్కార్యాలు చెడగట్టకుండా నేను అక్కడ తాండవం చేస్తుంటే అవి చూస్తూ ఉంటాను. కాబట్టి ఉదారుడు, కానీ తనని తాను నింద చేసుకున్నాడు. అది విచిత్రం. ఇంట నుండనొల్లడు ఉలుకులలో కాని ఎనయ సింహం ఎక్కడు ఎద్దు కాని. రేపు పొద్దున ఎద్దుకండి, ఆ ఎద్దు ఇదిగో నా సింహం ఉంది ఎక్కండి చక్కగా అంటే ఎక్కడో ఎద్దే ఎక్కుతాడు. ఆయన ఎద్దెక్కేది అమాయకుడై ఎక్కడు. వృషభము దేనికి సంకేతం అంటే ధర్మానికి సంకేతం. ఆయన ధర్మాన్ని ఇష్టపడతాడు, ఆయన భక్తులకు ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు. అటువంటి పరమశివ తత్వాన్ని మార్చి మాట్లాడి ఎందుకమ్మా ఆయనతో పెళ్ళేమిటమ్మా, నా మాట విని విడిచిపెట్టు అని, నేను చక్కగా చూడు ఎంత యవ్వనంలో ఉన్నానో, నీకు తగినటువంటి వాణ్ణి కాబట్టి నన్ను తగిలి నీవు నా వెంట చనుదెమ్ము వనటకుంద నేత్ర వనజనేత్ర, నన్ను తగులుకుని నాతో వచ్చేయి, వదిలేయి తపస్సు అన్నాడు. విందావిడ, వీడట బ్రహ్మచారియట, వీనుల పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు, నమశివాయయుండు ఆడగరాదు, వీని కపటాత్ముని వీపున వేసి ద్రొబ్బుడని ఉగ్రత పల్కిన కాంతలందరున్.
వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, శివనింద చేస్తున్నాడు. ఎవరో నమశివాయ అన్న మాట తప్ప అనకూడదు, వినకూడదు. కాబట్టి వీడిని వీపు మీద 4 వేయండి, పండ్లు ఉడగ వేసి ద్రొబ్బుడని, పళ్ళు ఊడిపోయేట కొట్టి లాగా బారేయండి అనేటప్పటికీ చిలికెత్తెలందరూ వచ్చారు. అప్పుడు పరమశివుడు సాక్షాత్కరించాడు. మహాతల్లి స్తోత్రం చేసింది, పూజించింది. నిన్ను నా ఇల్లాల్ని చేసుకుంటున్నాను. ఇల్లాల్ని చేసుకోవడం ఏమిటి, ఆవిడ ఎప్పుడు ఇల్లాలి, దా వృషభవాహనాన్ని అధిరోహించు, కైలాసానికి వెళ్ళిపోదాం అన్నాడు. నేను ఆనందావిడ అదేమన్నాడు, దక్ష ప్రజాపతి కూతురుగా వచ్చినప్పుడు అలాగే వచ్చాను, ఇప్పుడు అలా రాను. పార్వతీ కళ్యాణంలో కన్యావరుని చేసి నువ్వు మా నాన్నగారి ఇంటికి దూతల్ని పంపి నన్ను నీ భార్యగా చేసుకో. ఆడపిల్ల ఉన్నవాడు ఫోటో జాతకం పట్టుకు తిరగకూడదు, మగపిల్లాడు ఉన్నవాడు తిరగాలి. మా అబ్బాయికి తగిన అమ్మాయి ఎక్కడుందండి అని. అసలు మీరు కళ్యాణ ప్రకరణంలో, వివాహ ప్రకరణంలో మగపిల్లవాడు తండ్రి తిరుగుతాడు, అంతేకాని ఆడపిల్ల తండ్రి తిరగడు. కలియుగం అన్నీ తిరగబడిపోయి. కాబట్టి నువ్వు దూతల్ని పంపు అంది. సరే అలాగే పంపుతానన్నాడు. సప్తర్షుల్ని పిలిచాడు, అరుంధతీదేవిని పిలిచాడు. మీరు వెళ్ళండి, పార్వతీదేవి యొక్క క్షేమవార్తని కనుక్కోండి, నాకు తగిన ఇల్లాలు అని చెప్పి ఆవిడ్ని నా భార్యని చెయ్యండి అని చెప్పి అందరికీ చెప్పి అరుంధతీదేవిని మాత్రం ఒక్కదాన్ని పిలిచి ఒక మాట అన్నాడు. ఈ లోకంలో ఒక పెద్ద పోకడొకటి ఉంది. అరుంధతి వనిత కూతుల పిండ్లి చేయునెడలన్ వాచాలకుల్ తల్లులేయని లోకంబులు పల్కుగా ఉన్న సతీని వద్రీచు ఇల్లాలితో వనరన్ కన్యకుకున్ వరండుతగు ఎలా విచారింపగా ఎని కార్యంబు ఘటింపగా పలుకు మీ అంబోజ పత్రేక్షణ. ఈ లోకంలో ఒక దిక్కుమాలిన అలవాటు ఉంది. ఆడపిల్లని ఇచ్చేటటువంటి తల్లిదండ్రుల్లో తల్లి ఉందే, ముందు పెళ్ళి కుదరగానే సంతోషిస్తుంది. అబ్బా మన అదృష్టం అని అంటే, ఇంకా తర్వాత ఏమండి వాళ్ళు అది పెట్టద్దు, ఇది పెట్టద్దు, ఆ పిల్లాడు ఏమిటండి, వాళ్ళ నాన్నగారు ఏమిటండి, వాళ్ళ అమ్మ ఏమిటండి అని వాచాలకులు తల్లులే, ఆడపిల్లల తల్లులే అక్కర్లేని కూడా వాళ్ళన్నీ తెస్తారు. నేను క్షమింపబడేదను కాక. వాచాలకులు తల్లులే ఎని లోకంబులు పలుకు కావున. శివుడు తన మీద పెట్టలేదు, లోకంబులు పలుకుతుంటాయి. అందుకని నీ వద్రీషు ఇల్లాలితో, మేనకాదేవి దగ్గర జాగ్రత్త సుమా, ఆయనకి ఏముంది ఎంత ఉంది ఇన్ని అడుగుతుంది. ఆయన తగినవాడేనమ్మా అని చెప్పి పెళ్లి కుదుర్చు తల్లి, ఆ పిల్ల నాకు దక్కేట్టుగా చూడు అని బతిమాలుకుని పంపించాడు. కాబట్టి వాళ్ళని పంపించాడు. వాళ్ళు చూశారు, వెనక్కి వచ్చారు. మేనకాదేవి ఒప్పుకుంది, హిమవంతుడు ఒప్పుకున్నాడు. అంతా పూర్తి. నీలాహిమేని కంటెను నీలాలుల కంట ఇంద్ర నీలము కంటెన్ నీల రుచి పోలు నంబుక నీలాలకలేమి చెప్ప నీలగ్రీవా అన్నారు. చాలా అందమైందయా, నీకు తగిన ఇల్లాలన్నారు. సంతోషించారు. అన్నీ పూర్తయిపోయిన తర్వాత దేవతలు వచ్చారు. వచ్చి శివ ఒక చిన్న విజ్ఞాపన అన్నారు. ఏమి చెప్పండి అన్నాడు. అయ్యా మీరు కానీ పార్వతీదేవిని కళ్యాణం చేసుకుంటే త్రికరణ శుద్ధిగా మేనకా హిమవంతులు కన్యాదానం చేసేస్తే ఇక వాళ్ళకి రూపం ఉండదు, మోక్షం వచ్చి మీలో కలిసిపోతారు. హిమాలయ పర్వత ప్రాంతములు లేకపోతే తపోభూములు ఉండవు, ఎవరు తపస్సు చేసుకోవడానికి అనువైన భూమి ఉండదు. అందుకని వాళ్ళకి త్రికరణ శుద్ధి లేకుండా కన్యాదానం చేసేటట్టు మీ పెళ్ళి మీరు పాడు చేసుకోండి అన్నారు. లోక కళ్యాణం అంటే, లోకం కోసం ఔదార్యం అంటే పరమశివుడు. తప్పకుండా వాళ్ళు త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేసేటట్టు నేను చేసుకుంటానన్నాడు.